రాజాసింగ్ ను వదిలించుకోవాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించుకుందా? కొన్ని రోజులుగా తలనొప్పిగా ఉన్న రాజాసింగ్ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించిందా? తెలంగాణ బీజేపీలో అసలేం జరగబోతోంది? గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ తలనొప్పిగా మారారు. నిత్యం సొంత పార్టీ నేతలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా రాజాసింగ్ వ్యవహార శైలి బీజేపీ పెద్దలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో రాజాసింగ్ పై కమలం పెద్దలు చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని రాజాసింగ్ మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేసిన తరుణంలో బీజేపీ అధ్యక్షుడిగా తాను నామినేషన్ వేస్తానని రాజాసింగ్ ప్రకటించడాన్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అధిష్టానాన్ని ధిక్కరించి రాజాసింగ్ మాట్లాడటంపై మండిపడినట్లు సమాచారం. దీంతో రాజాసింగ్ రాజీనామా ఆమోదం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామా ప్రెస్ మీట్ కు ముందే ఆయన బుజ్జగించేందుకు బండి సంజయ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సునీల్ బన్సాల్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ రాజాసింగ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాజీనామా చేశారు. ఇక రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అనుకుంటే స్పీకర్ కు రాజాసింగ్ లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి రాజీనామా చేసినట్లు రాజాసింగ్ ఇచ్చిన లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామన్నారు. వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సమయంలో రాజాసింగ్ వ్యవహారం కమలం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపింది.